నమస్తే అండి. అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన సందర్భంగా సొంత దేశంలో ఇరాన్ దేశంలోనే 50% ప్రజలు ఎవరైతే పర్షియన్స్ ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్ ఒకప్పుడు పర్షియన్ కంట్రీ, పర్షియన్స్ పరిపాలించేవారు. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ఖమేనీ ఫ్యామిలీ కానివ్వండి, లేదంటే ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ దేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చేశారు. అయితే ఎవరైతే ఈ పర్షియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. బుర్కా ధరించకపోయినా కఠినంగా శిక్షించే వాళ్ళు, ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోయినా శిక్షించే వాళ్ళు, బుర్కా ధరించినా కానివ్వండి, ఇది వెంట్రుకలు కనపడినా కానివ్వండి వాళ్ళని ఉరి శిక్షలు వేసేవారు. అంత దారుణంగా శిక్షలు విధించేవారు. అయతుల్లా ఖమేనీ కొన్ని వేల మందిని ఉరిశిక్ష విధించారు. నరహంతకుడనే చెప్పాలి అంటే అటువంటి నియంత చనిపోతే అక్కడ ఉన్న ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ మాత్రం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకంటే షియా ముస్లిమ్సే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంది. ఎందుకంటే షియా ముస్లిమ్స్ కి మత గురువు అయతుల్లా అలీ ఖమేనీ ఆయన చనిపోయిన సందర్భంగా వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఏమాత్రం సంబంధం లేని కొంతమంది సెక్యులర్స్, కొంతమంది కమ్యూనిస్టులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది కమ్యూనిస్టులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన వీడియో చూడండి. అసలు వీళ్ళకి ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తుంది అని చెప్పేసి వీళ్ళలో 90% వారికి తెలిసి ఉండదు. కానీ విషయం తెలుసుకోకుండా ఏదో భారతదేశ ప్రభుత్వం ఆ ఇరాన్ మీద జరుగుతున్న దాడిని ఆపేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆపరేషన్ సింధు సమయంలో మనం పాకిస్తాన్ మీద చేస్తున్న దాడికి ఇరాన్ దేశం పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, మన దేశానికి సపోర్ట్ చేయలేదు. మరి అప్పుడేం చేస్తున్నారు వీళ్ళు? అసలు ఇప్పటికిప్పుడు ఎందుకు ఇరాన్ మీద దేశం మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది? అసలు ఇరాన్ దేశం పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడినప్పుడు అసలు మన దేశం ఎందుకు ఇరాన్ కి సపోర్ట్ గా మాట్లాడాలి? ఈ యుద్ధంలో ఏ మాత్రం మన దేశానికి సంబంధం లేదు కదా, మనం న్యూట్రల్ గా ఉన్నాం. ఏ దేశానికి సపోర్ట్ చేయడం లేదు, ఏ దేశాన్ని వ్యతిరేకించడం లేదు. మరి ఎందుకని మన దేశం వెళ్ళి ఆ ఇరాన్ దేశానికి మీద జరుగుతున్న దాడిని ఖండించాలి? అసలు ఏ సంబంధం ఉండి లేనిపోని ఇష్యూని తీసుకొచ్చి మన దేశం మీదకి ఎందుకు రుద్దుదానికి ప్రయత్నిస్తూ ఉంటారు? అసలు ఈ కమ్యూనిస్టులు మాత్రం మన దేశానికి అభివృద్ధికి ఆటంకం అనే చెప్పుకోవాలి. భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ మొదటగా అడ్డుకునేది కమ్యూనిస్టులే. వీళ్ళు ఉన్నంత కాలం మన దేశం అనేది అభివృద్ధి చెందదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేసి విన్యాసాలు చేస్తున్నారంటే నిజంగా వీళ్ళల్లో ఎటువంటి భావజాలం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఇలాంటి వారిని దూరం పెట్టండి, ప్రభుత్వాలైనా సరే ప్రజలైనా సరే. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.